సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుందాం. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామాన్ని మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహిమపరచి తిని మరలా మహిమపరతును అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనేది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడినది. అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. చాలు. నేను కొద్ది నిమిషాలు ఈ ధ్యానాన్ని ముగిస్తాను. కొద్ది నిమిషాల్లో చాలా జాగ్రత్తగా మనం విందాము. ఇక్కడ ఒక బహిరంగ సంభాషణ జరుగుతుంది. పరలోక తండ్రితో ఒక బహిరంగ సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ కూడా చాలా అన్యోన్యత కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతుంది. మనం అందరము ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం. ఒక్కొక్కరు ప్రార్థన చేసేటప్పుడు చాలా వాక్యాలు గుర్తు చేసుకొని చేస్తారు, మంచిది. చాలా వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని చేస్తారు. కొంతమంది ఒక మూసలో ఉంటుంది వాళ్ళ ప్రార్థన. వాళ్ళకి కొన్ని పదాలు బాగా అలవడతాయి. ఆ పదాలు మాటి మాటికి అవే చెప్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు తడుములు పడుకోకుండా అదే మాట వచ్చేస్తుంటుంది. కళ్ళు మూసుకుంటే ఆ మాటలు వాటంతట అవే దొరులు వస్తాయి. ఉద్దేశపూర్వకంగా అనరు, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. కొన్నిసార్లు నేను గమనిస్తాను, ఒక పాస్టర్ గారు, ఆయన చాలా మంచి మాటకారి. ఆయన దేవుని గురించి చెప్పేటప్పుడు ఒక 5 నిమిషాలు ఆయన బిరుదులు చెప్తాడు. ఆయన మనకెవరికి అర్థం కావు. ఒకలాంటి ప్రాస ఉంటుంది అందులో. ప్రాస కోసం చెప్తాడేమో అనిపిస్తుంది. కొంతమంది అలాగే చెప్తారు. కొంతమంది అయితే ఏంటో ఒక మొక్కుబడిగా అలా చేస్తారు, చేయాలి కాబట్టి. కొంతమంది నిజంగా ఏడవకుండా ప్రార్థన చేయరు. ఏదో ఒక స్థితిలో వాళ్ళు ఏడవాలి, చేస్తారు. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క రకంగా ఉంటుంది. వారికి ఏడుపు కలిగించే అనేకం గుర్తు రావచ్చు, ప్రభు ప్రేమను స్మరించుకోవచ్చు, రకరకాల. అయితే ఈ ఇన్ని ప్రార్థనల్లో అన్యోన్యతను గురించి మనం ధ్యానం చేద్దాం. నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయదు, మంచిదే. కానీ నీకు నీ తండ్రికి ఎంత చక్కని అనుబంధం ఉందో, ఎంత చక్కని అన్యోన్యత ఉందో నీవు ఎరిగి ఆ అన్యోన్యతను ఆధారం చేసుకుని ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సరైన సఖ్యత లేకపోయినా ఒకలాంటి కోపంతో అడుగుతారు, డబ్బులు ఇవ్వని చెప్పాను. ఆయన అంటాడు, నన్ను అడగచ్చుగా, 10 లక్షలు ఇవ్వని చెప్పాను. 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 10 లక్షలు ఇవ్వని
ఇట్లా అడిగా నేను అడిగినట్టే. అవునరా, నేను ఎందుకు ఇవ్వాలా, ఇంకెవరికి ఇస్తావు? ఎప్పుడు మారుతావో తెలియట్లేదు నన్ను. ఎప్పుడో మారుతానులే ముందు నా పండుడు. అలా కూడా అడుగుతారు బిడ్డలు, తల్లిదండ్రులు అలా కూడా అడుగుతారు. అలా కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు తెలుసా? ఏంటయ్యా, మమ్మల్ని పట్టించుకోవా? మా బాధలు నీకు కనబడవా? చేస్తే చేయి, లేకపోతే లేదు. కానీ నీ బిడ్డలు మన పేరుతో మాకు పరుగు పోతుంది. ఇలా చేసేవాళ్ళు నేను చూశాను. నువ్వేంటి ఎంతకాలం చేయవు? అదేమంటే అలా ఉండి ఇలా ఉన్నప్పుడు చేస్తానంటావు, నీకేదో నేర్పిస్తానంటావు. నేర్చుకునే ఓపిక నాకు లేదు, నువ్వు చేయడమే నాకు కావాలి అని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నిజంగా తండ్రి మీద ఉన్న ఆప్యాయత అనురాగంతో ముందు వాళ్ళు మురిపాలు కారుస్తారు. నానా, డాడీ అంటారు. వాళ్ళకి అర్థమైపోతుంది అప్పుడే, ఇప్పుడేదో అడగబోతున్నాడు. మరేమో కొంతమంది నిజంగా ఆ తండ్రికి తెలుసు అన్న ధీమాతో, లేకపోతే చెప్పిన ధీమాతో, చెప్పామన్న అనుభవంతో, నాన్న నేను చెప్పానుగా, గుర్తు చేస్తారు. అలా అడగడం ఒకటి. ఇంకొంతమంది ఉన్నారండి, వాళ్ళ మధ్య ఎంత అన్యోన్యత ఉంటుందంటే, డాడీ ఈరోజు తేకపోతే మాత్రం బ్రతకని. వాళ్ళు ఏం చేస్తారు చెప్తారు. ఇంకా వాళ్ళ తండ్రి ఏమో నవ్వుతాడు, సరేరా తెస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, తండ్రికి బిడ్డకు మధ్య ఉండే చొరవ, తండ్రికి బిడ్డకు మధ్య ఉండే అన్యోన్యత ఎన్ని రకాలుగా ఉండొచ్చు. అడగడంలో ఆ అన్యోన్యత ముందుకు వస్తూ ఉంటుంది. నా ప్రశ్న ఏమిటంటే, ప్రియ సహోదరుడు, నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీవు నీ తండ్రిని అడిగేటప్పుడు ఏ విధమైనటువంటి తరహాలో, ఏ తీవ్రతలో, ఏ స్వరంతో, ఏ భావంతో, ఏ అన్యోన్యతతో నీవు అడుగుతూ ఉన్నావు? మనం అందరం అడగాలి, ఏదో ఒక సమయంలో అడగాలి. కానీ ఎలా అడుగుతూ ఉన్నా, మన ఆప్యాయత ఏంటి, మన అనుబంధం ఏంటి, దేవునితో మనకున్నటువంటి ఆ సఖ్యత ఏంటి, దేవునితో మనకున్నటువంటి ఆ సంబంధ తీవ్రత ఏంటి, ఎంత దూరం ఆయనతో రిలేషన్లో ఉన్నాము. దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తున్నాం, ఒక పబ్లిక్ కన్వర్జేషన్ జరుగుతుంది. ఇక్కడ అందరూ చూస్తుండగా ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఇక్కడ సంభాషణ. యేసయ్య తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎంత ఇంటిమసీతో మాట్లాడుతున్నాడు, ఎంత అన్యోన్యతతో మాట్లాడుతున్నాడు అంటే చూడండి, ఇక్కడ బహిరంగంగా చాలా మంది చూస్తున్నారు, చాలా మంది జనసమూహం ఉన్నారు. ఆయనకు ఇంతమంది ఉన్నారు అన్న ఫీలింగ్ లేదు. వెంటనే అడగాలనిపించింది, అడగడం మొదలుపెట్టాడు. కొంతమంది దేవుని వాక్యంలో ఉన్నదాన్ని బట్టి రహస్యంగా ప్రార్థన చేయడం రహస్యంగా చేసేవాళ్ళు, కొంతమంది బహిరంగంగా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కనుక సమయం ఇస్తే, నేను ఒక సహోదరుడికి నాకు తెలుసు, ప్రార్థన చేయమని కనుక మైక్ ఇస్తే ఆ రోజుకి మనం అన్ని విషయాలు పక్కన పెట్టేయాలి. ఏ పని పోవడానికి ఉండదు. ఇంకా ఆయన ప్రార్థన చేసి ఆమె ఇంటికి మనం పోవడానికి లేదు. కనీసం గంట 2 గంటలు చేస్తాడు. మైక్ ఇచ్చామంటే ఇంక చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర ప్రార్థన చేసుకో, పర్సనల్గా చేయలేదు. ఆయనకు పర్సనల్గా ప్రేయర్ చేసే అనుభవమే లేదు. అందుకని ఎక్కడైనా సమయం వస్తే బహిరంగంగా అయితే చేస్తాడు, గంటలు తరబడి చేస్తాడు. కొంతమంది, ఒక దైవసేవకుడి పేరు విగిల్స్వర్త్ అనే దైవ సేవకుడు అంటాడు, 60 నిమిషం కంటే ఎక్కువ ప్రార్థన చేయలేను, 60 నిమిషం కూడా ప్రార్థన చేయకుండా ఉండలేను అంటాడు. మనం తెలుసుకోవాలి మీనింగ్. 60 నిమిషం కంటే ఎక్కువ ప్రార్థన చేయలేను, 60 నిమిషం కూడా ప్రార్థన చేయకుండా ఉండలేను అంటాడు. అంటే ఎంత షార్ట్గా చేస్తే అంత మంచిది నేను అనట్లేదు, కానీ ఆయనతో మనకుండే అనుబంధము మన మాటల్లో పొదుపునిస్తుంది. అలాగే ఆయనతో మనకుండే ప్రేమ మన మాటల్లో పెంపుని ఇస్తుంది. అది సమయాన్ని బట్టి మనం గమనించుకోవాలి. నలుగురిలో చేసేటప్పుడు వీలైనంత బ్రీఫ్గా
షార్ట్గా చేస్తే బాగుంటుందని ఒక భావం. అంటే టైం లిమిట్ లేకపోతే ఓకే. ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది, 10 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 2 గంటలు చేయవలసి వచ్చినా చేయాలి, అప్పుడు చేసుకోవచ్చు. టైం మనకు మించిపోతుంటుంది. నేను ఒకసారి మీకు చెప్పాను గతంలో, ఇటాల్సి పోతున్నాం, రైల్వే స్టేషన్కు ప్రక్కనే వాళ్ళ ఇల్లు. ఆ పాస్టర్ గారి వాళ్ళ కొడుకు కూడా మాతో వస్తున్నాడు. ప్రార్థన చేయడానికి 7 విధవరాండ్రులను పిలిపించాడు ఆయన. ఎందుకంటే బైబిల్లో ఉందంటే విధవరాండ్రుల పక్షాన్ని నేను వ్యాజ్యం ఆడుతున్నాను, వాళ్ళు చేసిన మొదలు ఆలోచిస్తాను, అందుకని 7 విధవరాండ్రులు తీసుకొచ్చాడు. దయచేసి ఎవరు మరో అనుకోవద్దు. ఆయన తీసుకొచ్చాడు. మొదట ఆమె ప్రార్థన స్టార్ట్ చేసింది. అప్పటికి అనౌన్స్మెంట్ వినబడుతుంది, పలానా నంబర్ ట్రైన్ ప్రక్కనే, స్టేషన్ ప్రక్కనే వస్తుంది ప్లాట్ఫామ్ మీదకి. ఆమె హాఫ్ మాత్రమే చేసింది ప్రార్థన. అప్పటికి అర్థమవుతుంది మాకు. ఆమె ప్రార్థన చేసే సమయానికి బండి వెళ్ళిపోయింది. నేనేమో చేతులు నవ్వుకుంటున్నాను, చూస్తున్నాను అటు ఇటు. ఆమె మునిగిపోయింది, తీవ్రంగా మునిగిపోయి చేస్తా ఉంది. రెండో ఆమె ప్రారంభించింది. ట్రైన్ వెళ్ళిపోయి గంట అయింది. 3 ఆమె ప్రార్థన చేసింది. నాకు ఆకలి అవ్వడం స్టార్ట్ అయింది. 7 ఆమె ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు ఇప్పుడు మీ ప్రయాణం సుఖంగా జరుగుతుంది. సుఖమా పాట, ప్రయాణమే ఆగిపోయింది అంకుల్ అంటే ఏమైంది? ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. 100 మంది ఉంటారు, సమయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అది ఒక భక్తి, మనం దాన్ని కాదని. సమయం అస్సలు పడదు, వాళ్ళకు సమయం మనం పెట్టకూడదు. ప్రార్థన చేస్తే మనం కొంత స్పృహ కలిగి కూడా చేయాలి. భోజనాలు ముందు పెట్టి ప్రార్థన చేయమంటే ఒక ఆయన, అప్పటికే బాగా లేట్ అయింది, నైట్ 11-12 అయింది. అప్పటికే లేట్ అయిపోయిందని వాళ్ళు వడ్డిస్తే ఆయన అన్ని మార్నింగ్ 3:30కి ముగించాడు. ఈ లోపల అందరూ తిని వెళ్ళిపోయారు, ఆయన ఒక్కడే లేచి తిన్నాడు. దేవుని వాక్యం అంటుంది, నీవు నేను తండ్రితో మాట్లాడుకునేటప్పుడు నీ వ్యక్తిగతమైన జీవితంలో ఎంతసేపైనా చేసుకో, కానీ పబ్లిక్గా ఉన్నప్పుడు కొంత సెన్స్ ఉంటుంది. నలుగురు మన వైపు చూస్తున్నప్పుడు, మనం కొంతమందిలో ఉంటున్నప్పుడు ఈ సంభాషణలో అన్యోన్యత ఎంత ఉండాలో అంతే స్పృహ కూడా ఉండాలి. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు, చూడండి ఎంత బ్రీఫ్గా చేస్తున్నాడో. 27వ వచనం, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతుంది, నేనేమందును, తండ్రి ఈ గడియ నుండి నన్ను తప్పించము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామాన్ని మహిమపరచుము. అయిపోయింది ప్రార్థన. ఎంతసేపటి ఉంటుందండి? యేసయ్య ప్రార్థన చెప్పాడు, ఆ ప్రార్థనలో ఎంత డెప్త్ ఉందో. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతుంది, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఒక అన్యోన్యత, ఛాన్స్ ఉంటే తండ్రికి ఎవరైనా అలాగే చెప్తారు, ఏది దాచుకోరు. ఒక అన్యోన్యత, తండ్రి దగ్గర మోమాట పడరు, తండ్రి దగ్గర సిగ్గుపడరు, తండ్రి దగ్గర నేను ఇలా చెప్తే నా గురించి బ్యాడ్గా అనుకుంటారేమనేది ఏమి ఉండదు. తండ్రి దగ్గర ఎంత ఓపెన్నెస్ అంటే, ఈ గడిలోనికి రాకుండా నాకు ఇది తటస్థించకుండా నన్ను తప్పించు. కానీ రియలైజేషన్, ఆ తండ్రిని గురించి ఈ కుమారుడికి బాగా తెలుసు, ఈ కుమారుడి గురించి ఆ తండ్రికి బాగా తెలుసు. ఈయన ఏమడిగినా ఆయన ఫీల్ కాదు. కారణం ఏంటంటే నేను తెలుసు ఏమడుగుతాడు. మనమందరం మనకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం అడిగే ప్రార్థనలో ఆ తండ్రి మనస్సు, మనం అడిగే మాటల్లో మన మనస్సు మనకు తెలియాలి. ఇక్కడ ఈ కుమారుడు చేస్తున్నాడు, పబ్లిక్గా సంభాషిస్తున్నాడు. ప్రార్థన అంటే సంభాషణకి ఎవరు కావాలి? 2 కావాలి. మనం చేసే ప్రార్థనలు ఏకముఖంగా ఉంటాయి. చేసేసి అమ్మాయి అనేసి వెళ్ళిపోతాం. అది సంభాషణ అనరుదండి, అది ఏకరూ పెట్టుకోవడం అంటారు. అది టెక్స్ట్ మెసేజ్ అనమాట, వాయిస్ మెసేజ్. అది ఏం చేస్తారు? ఇప్పుడు బీప్ అనే సౌండ్ వచ్చిన తర్వాత మీ వాయిస్ మాట్లాడి పంపండి అంట. ఆ నంబర్ కొట్టిన తర్వాత వాయిస్ మెసేజ్ వస్తుంది. స్టార్ నొక్కి నేను ఇప్పుడు మాట్లాడండి అంటే, నేను నీకు ఫోన్ చేశాను, నువ్వు ఎత్తలేదు, ఈసారి ఎత్తితే మాత్రం నేను కడిగేస్తాను.
మెసేజ్ పోతుంది. వాళ్ళు ఎప్పుడో వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఓపెన్ చేయగానే కన్ఫర్మ్ కోసం పలానా నంబర్ కొట్టమంటే అప్పుడు దానిలో వస్తుంది. ఇంకంతే, మళ్ళీ మాట్లాడడానికి ఉండదు. చాలామంది క్రైస్తవులు నాకు తెలిసినంత మటుకు దేవునితో వాయిస్ మెసేజ్ పంపిస్తుంటారు. ఎంతసేపు మాట్లాడి వాయిస్ మెసేజ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ఇప్పుడు 2 గంటలు చేసిన వాయిస్ మెసేజ్. నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, వాళ్ళని చూడయ్యా, వీళ్ళని చూడయ్యా, అది చేయి, ఇది చేయి, అది చేయి, అది చేయి. ఆమె ఏం చెప్పాడు ఆయన? మళ్ళీ ఇక్కడ ఏసయ్య నేర్పిస్తున్నాడు ఒక ప్రార్థన బ్రీఫ్గా. అయ్యా తండ్రి, నేనేమందును? నాకు ఎలాగ అర్థమైందంటే, నేను ఏదేదో చెప్పాలా నీకు? ఏం చెప్పాలి? నీకు అన్నీ తెలుసు కదా, విస్తరించి మాట్లాడాలా? అవసరం లేదు కదా. నా మనసులో ఉన్న నాకెంత భాష వచ్చో అంత భాష చెప్పాలా? అవసరం లేదు కదా. నేనేమందును? ఏం చెప్తాను? ఏం చెప్పాలి? కొంచెమే ఈ క్షణం నుంచి నన్ను తప్పించు. అయినను ఒక రియలైజేషన్, అయినను నేను ఈ గడియ కోసమే వచ్చాను. నన్ను దేనికి పంపించావో నాకు తెలుసు, దాన్ని మర్చిపోవట్లేదు. కానీ నా ప్రాణము కలవరపడుతున్న దాన్ని బట్టి ఈ గడి నుంచి తప్పించమని చాలా ఓపెన్గా అడుగుతూ ఉన్నాను. ఈ తండ్రికి కుమారునికి మధ్య ఎంత ఓపెన్నెస్, ఒకలాంటి అన్యోన్యత ఇది. ఒకరికి ఒకరు దాపరికాలు ఏం లేవు. తన ఒరిజినల్ ఫీలింగ్ అంతా చెప్తూ ఉన్నాడు, తన లోపల ఉన్న ఫీలింగ్ అంతా చెప్తూ ఉన్నాడు. అయ్యా, నా ప్రాణము కలవరపడుతూ ఉంది, నేను తలడిల్లిపోతున్నాను, ఈ గడియ నుంచి నన్ను తప్పించు అని అలా అంటున్నాడు. కానీ తప్పించబడడం నీకు ఇష్టం కాదుగా. నీ చిత్తం ఏంటంటే నేను ఈ గడియని ఎదుర్కోవడం నీ చిత్తం. ఆయన చిత్తాన్ని ఎరిగి చెప్పడం, అయ్యా సర్వమానవాళి కోసం నేను మరణించి వారికి రక్షణ కలిగించడం కదా నీ చిత్తం. ఈ గడియ కోసమే వచ్చాను. కాబట్టి నీ నామాన్ని మహిమపరచుకో. ఈయన ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే, ఏవి జరిగినా నీ నామానికి మహిమ తెచ్చుకో, నీ నామాన్ని మహిమపరచు అని అడిగాడు. మన ప్రార్థనలు దేవునికి మహిమ తీసుకుని రావాలి. మన జీవితాలు దేవునికి మహిమ తీసుకుని రావాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మనం ఏవైతే అడుగుతున్నామో ఆ అడుగుట కూడా దేవుని మహిమపరచాలి. మనం అలా అడుగుతున్నామా? ఎప్పుడైనా అడుగుతున్నామా అని ప్రశ్నిస్తున్నారు, అవమానపరుస్తున్నారు అనుకోకండి. మనం అడుగుతాం ఒక ప్రశ్న, దేవుణ్ణి మనం ఎలాగ అడుగుతూ ఉన్నాం, మనం ఎలాగ సంభాషిస్తున్నాం, మన ముచ్చట దేవునితో ఎలాగుంది? యేసయ్య చేస్తున్నాడు, నీ నామాన్ని మహిమపరచు అని ప్రార్థన చేశాడు. అప్పుడు వెంటనే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిది కుమారుని యొక్క కోరిక. మనం ఇందాక కోరికల గురించి చర్చించుకున్నాం. కుమారుని యొక్క కోరిక, కుమారుని యొక్క ప్రార్థన, కుమారుని యొక్క మనస్సు మనకి ఇక్కడ తెలుస్తుంది. తండ్రి నామాన్ని మహిమపరచడం. ఆయన టార్గెట్ ఏంటంటే తండ్రి నామాన్ని మహిమపరచడం. ఆయన లక్ష్యం ఏంటంటే తండ్రి నామాన్ని మహిమపరచడం. మనం కూడా మన తండ్రిని మహిమపరచడమే మన లక్ష్యమై మన ప్రార్థనలు, మన జీవితం కొనసాగితే, దేవుని వాక్యం చూడండి, ఇక్కడ ఆయన సంభాషిస్తున్నాడు, తండ్రి కూడా సంభాషిస్తున్నాడు. 28వ వచనం, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపడుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. ప్రార్థించడం లేదో వెంటనే అంతటా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏమిటంటే, నీ నామాన్ని మహిమపరచమని నీవు అన్నావే, ఆ నామాన్ని నేను ఇప్పటికే మహిమపరిచాను, నేను మరలా మహిమపరచబోతూ ఉన్నాను. మళ్ళీ తండ్రి కూడా చెప్పాను. యేసయ్య ఈ చాప్టర్లో 12వ అధ్యాయంకు మునుపు 11వ అధ్యాయంలో తండ్రిని మహిమపరిచే ఒక కార్యం చేశాడు. చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపాడు.
చనిపోయినటువంటి లాజరు ఆ సమాధి దగ్గరికి వచ్చి లాజరు బయటికి రమ్మనగానే తండ్రి అయినటువంటి దేవుని నామంలో లాజరు బయటకు వచ్చాడు, మహిమపరిచాడు. దేవుని నామానికి మహిమ కలిగింది. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాలు అనేకం జరిగాయి. యేసయ్య ద్వారా అనేక మార్లు తండ్రి నామం మహిమపరచబడింది అంటూ ఉన్నాడు. నిజమే కదా. ఎప్పుడూ నీకు ఒకటే ధ్యాస. ఇది ఎలా ఉందంటే ఈ సంభాషణ ఎంత ఇష్టమో నాకు నేను ఎప్పుడు నా నామాన్ని మహిమపరచడమే, నీ ప్రార్థనలు నా నామాన్ని మహిమపరచడం కోసమే, నీ జీవితం నన్ను మహిమపరచడం కోసమే. ఇప్పటికే నీవు మహిమపరిచావు, నీవు అడుగుతున్నావు కాబట్టి మళ్ళీ మహిమపరుస్తాను. ఎంత ఎంత బ్యూటిఫుల్ సంభాషణ ఒకసారి చూడండి. ఎంత శ్రావ్యంగా వినడానికి మధురమైనటువంటి సంభాషణ. తండ్రి కుమారుడు మాట్లాడుకుంటున్నాడు, అయ్యా నీ నామాన్ని మహిమపరచాలని నాకు ఆశగా ఉందయ్యా. తండ్రి అంటున్నాడు, ఎన్నిసార్లు పరిచావు, మహిమపరిచావు, ఇప్పుడు అడుగుతున్నావు, మళ్ళీ మహిమపరుస్తాను. తండ్రి యొక్క ఆ డిక్లరేషన్ తండ్రి ఘోషిస్తూ ఉన్నాడు, ఒక మాటను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆయన కోరిన కోరికకు ఒక జవాబిస్తూ ఉన్నాడు. ఇప్పటికే నా నామాన్ని అనేక మార్లు నీవు మహిమపరిచావు, నీవు కోరుతున్నావు కాబట్టి మళ్ళీ నేను మహిమపరుస్తాను. మన జీవితాల్లో మనం అన్వయించుకుంటే, ఇప్పటికే అనేకమైన కార్యములు చేసిన నేను నీ కొరకు మళ్ళీ చేస్తాను, చేయటం ద్వారా నా నామానికే మహిమ కలుగుతుంది. ఇలాంటి సంభాషణ మనం ఎప్పుడైనా దేవునితో చేసామా? ఇలాంటి ముచ్చట మనం దేవునితో ఎప్పుడైనా చేసామా? ఆయన సజీవుడైన దేవుడని, ఆయన మాట్లాడే దేవుడని, ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడని మనం అంటాం. కానీ ఎప్పుడైనా మనం చేసిన ప్రార్థనకు సూటిగా ఆయన మనతో మాట్లాడే ఆ స్వరాన్ని మనం విన్న అనుభవాలు ఎన్నిసార్లు మనకు కలిగాయి? కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభు నాతో మాట్లాడి ఇలా చెప్పాడని ఎవరైనా సాక్ష్యం చెప్తే, ఎలా మాట్లాడాడు, ఎలా విన్నాడు ఈయన, ఎలా విన్నది ఈమె, మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కొంతమంది దేవుని బిడ్డలు చెప్తారు సాక్ష్యం, అయ్యా నేను ఈ విషయంలో ప్రార్థన చేస్తే ప్రభు నాతో అన్నాడు, ఇలా కాదు నువ్వు ఇలా చెయ్యి, అప్పుడు నీకు ఇవే జరుగుతుంది. ఆశ్చర్యం వేస్తుంది. ఎలా మాట్లాడాడు ప్రభు? ఈ మాట ఎలా మాట్లాడగలిగాడు? ఈయన ఎలా విన్నాడు? బైబిల్లో చాలా చోట్ల దావీదు విషయంలో మనం మాట్లాడు, ప్రభువా శత్రువులు ఎదురు చూస్తున్నారయ్యా, ఆ శత్రువులు నన్ను దాడి చేయమంటావా అంటే, ఆగు, నేను కమ్మడి చెట్ల మీద శబ్దం చేస్తాను, అప్పుడు వెళ్ళమన్నాడు. ఎలా చెప్పాడు ఆయన? ఈయన ఎలా విన్నాడు? అప్పుడు చెప్పేటప్పుడు ఎవరు వినలేదు, కానీ యేసయ్య ఈయన మాట్లాడుతుంటే అందరికీ వినపడిందంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపడిందంట. ఏం వినపడింది? ఉరుము లాంటి శబ్దం వినపడిందంట. దేవదూతలు కూడా మాట్లాడినట్టుగా వినపడిందంట. దేవుని వాక్యంలో ఆయన సజీవుడు, మాట్లాడే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రయత్నం చేద్దాం. నేను ప్రయత్నం చేయాలి, నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రభువా ఎప్పుడో గతంలో మాట్లాడేవాని కాదు, ఎప్పుడో అప్పుడు మాట్లాడేవాని కాదు, ఇప్పుడు నాతో మాట్లాడాలి. ప్రభు అనేక రీతుల్లో మాట్లాడవచ్చు. తన బిడ్డల ద్వారా మాట్లాడవచ్చు, దేవదూతల ద్వారా మాట్లాడవచ్చు, దర్శనల ద్వారా మాట్లాడవచ్చు, వాక్యముల ద్వారా మాట్లాడవచ్చు. కానీ నేరుగా ప్రత్యక్షంగా ఆయన స్వరాన్ని వినే అనుభవం అది ఎంత గొప్పదో. ఇక్కడ ప్రభు తండ్రి స్వరాన్ని వింటూ ఉన్నాడు. నేను మహిమపరిచెదను, నేను మరలా ఆ నామాన్ని మహిమపరుస్తాను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరివెను అనను. ఇది పబ్లిక్ గా మాట్లాడుతున్నాడు ఈయన. అందరూ వింటుండగా, బహిరంగంగా అందరూ చూస్తుండగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి తండ్రితో మనకున్న అనుబంధాన్ని పబ్లిక్ గా కనబరచాల్సి వస్తుంటుందండి. ఎల్లప్పుడూ రహస్యంగా ఉండడం, రహస్యంగా ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వారికి వారి యొక్క ఆత్మీయ మేలు కోసం కూడా
ప్రభువులే చేయవలసి రావచ్చు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చిన. నాకు తెలుసు, నేను అనేక మార్లు విన్నాను, ప్రభు స్వరాన్ని అనేక మార్లు విన్నాను. ఇప్పుడు మీరు వినాలని మీకోసం వచ్చింది ఈ శబ్దం అన్నాడు. అవును, కొన్నిసార్లు ఇతరుల కొరకు కూడా మనము దేవుని స్వరం కోసం ప్రార్థించాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ తలంపు అంటే, ఇక్కడ మనము అత్యంత అన్యోన్యత కలిగి తండ్రితో మాట్లాడితే, ఆ తండ్రి అంతే ప్రేమతో తిరిగి మాట్లాడితే, ఆయన మాట్లాడిన సంగతి అనేకులకు తెలిసిపోవాలి. అట్లా మనం మాట్లాడే అనుబంధాన్ని దేవునితో కలిగి ఉండాలి. ఒక కీర్తనకారుడు రాస్తారు, గేయకారుడు, నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవము. ఈ అనుభవాన్ని నేను అనేకులకు చెప్పాలి అని మరొక సందర్భంలో అంటాడు. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనాను. నీకు నాకు మధ్య ఉన్నటువంటి సంబంధం, ఈ అన్యోన్యత ఎలాంటిదంటే ఏ పరిస్థితుల్లో అనేది విడిపోదు. దేవుని వాక్యం అంటుంది, అలాంటి అనుబంధము అన్యోన్యత కలిగిన నీవు ఎలా ప్రార్థిస్తావు, ఏ విధంగా ప్రార్థిస్తావు, నీ ప్రార్థన అనుభవం ఏంటి? నీవు మోకరిల్లినప్పుడు, నీవు కళ్ళు మూసుకున్నప్పుడు, నీవు నోరు తెరిచి నీ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు నీకు ఆయనకు మధ్య ఉన్నటువంటి ఆ అన్యోన్యత స్థాయి ఏంటి? ఎంత అన్యోన్యంగా మాట్లాడుతున్నావు? నువ్వు సెన్స్ అవుతావా? నువ్వు ఇప్పుడు వెంటనే తండ్రి ఆ లోగిల్లో చేరావని? నీవు సెన్స్ అవుతావా? నీ తండ్రి చేతులు నీ చుట్టూ ఆవరిస్తున్నాయని నీవు ఆయన దగ్గరగా వెళ్ళి మాట్లాడతావని? ఆయన నీ చుట్టూ తన చేతులు ఉంచి తన చేతుల్లో నేను ఎత్తుకొని నీ మాటలు వింటున్నట్లుగా నీవు అనుభూతి చెందుతావా? ఎలాంటిది నీ అనుభూతి? ఎలాంటిది నీ యొక్క అనుభవం? దేవుని వాక్యం అంటుంది, తండ్రితో మాట్లాడిన తర్వాత యేసయ్య అంటున్నాడు, 30వ వచనం, అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చును. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. చాలు. ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే సాతానుకు ఓటమి. వాడు బయటకు త్రోసివేయబడు, వాడు బయటకు నెట్టివేయబడు. సింపుల్గా చెప్పాలంటే వాడు ఓడిపోవడం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎవరైతే అన్యోన్యతతో తండ్రికి విన్నవిస్తుంటారో, ఎవరైతే తండ్రితో అనుబంధ బాంధవ్యం కలిగి ఉంటారో, ఎవరైతే తండ్రితో తమ బాంధవ్యాన్ని ముడివేసుకున్న వారిగా ఉంటారో, వారు అన్యోన్యత కలిగి ప్రార్థిస్తారు. ప్రార్థించిన వారి మనవులకు దేవుడు ప్రత్యుత్తరం, వెంటనే తక్షణమే ఆయన మాట్లాడే అనుభవాన్ని వారు కలిగి ఉంటారు. అందుకనే మన సంఘంలో కూడా ఒక ఆనవాయితీ ఉంది, మనము నిశ్శబ్దంగా కనిపెడదాం అంటాం. ఆ నిశ్శబ్దంగా ఎందుకు కనిపెడతామంటే, మనం చేసిన మనవులకు ఆయన ఆమేన్ అన్నాడా, లేకపోతే విన్నట్టుగా ఉన్నాడా మనం అనుభవించడానికి ఇది కనిపెడతాం. అది కొంచెం మన మనవి కొంచెం తగ్గి కనిపెట్టడం కొంచెం ఎక్కువైతే బాగుండేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రభు మనతో మాట్లాడేదానికి మనం ఇచ్చే సమయం కూడా కొద్ది మేర పెరగాలని నా అభిప్రాయం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు మాట్లాడావు, నీవు సంభాషించావు, నువ్వు చెప్పావు. తండ్రికి యేసయ్య చెప్తున్నాడు, అయ్యా నా ప్రాణం కలవరపడుతుంది, ఈ గడియ రాకుండా చెయ్యి, కానీ నేను ఈ గడియ కోసమే వచ్చాను కాబట్టి నేను ఎదుర్కొని దీన్ని జయించి దీనికోసం నేను త్యాగం చేసి నీ నామానికి మహిమ తెచ్చేటట్లు నాకు చేయమన్నాడు. అప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు, ఎంత ఇష్టంగా అడిగావు, ఎంత ప్రేమగా అడిగావు, నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నిజంగా నేను ఇప్పటికే ఆ నామాన్ని మహిమపరిచాను, నీకోసం మళ్ళీ మహిమపరుస్తాను. ఈ సంభాషణ అయిపోయిన తర్వాత అంటున్నాడు, అయిపోయి సాతానుడు ఈ లోకాధికారిని ఆయన బయటికి త్రోసివేస్తాడు. ఎప్పుడైనా గమనించకపోయే సహోదరి సహోదరుడు, నీవు అంత నిశ్చయతతో అన్యోన్యతతో నీ తండ్రితో నీవు మాట్లాడే అనుభవాన్ని నీవు కలిగి ఉంటే నిశ్చయంగా నువ్వు చెప్తావు, అవుట్, ఈ సమస్య అవుట్, ఇట్ హాస్ గాన్ అవుట్, ఇట్స్ బీన్ ఎక్స్పెల్డ్.
అది నెట్టివేయబడింది, త్రోసివేయబడింది. ఇక లేదు నా దగ్గర. అప్పుడు వస్తుంది ఆ నిశ్చయత. తండ్రి మాట విన్న తర్వాత వస్తుంది ఆ నిశ్చయత. మనం కేవలం మాట్లాడిపోవడం కాదు, తండ్రి స్వరాన్ని తిరిగి విన్న తర్వాత వస్తుంది. ఎస్, నేను చేసిన మనవి అంగీకరించబడింది, ఇప్పుడు ఇది అవుతుంది. నేను చేసిన మనవి ఆయన అంగీకరించాడు, ఇప్పుడు నా కొరకు అనుకూలమైనది జరుగుతూ ఉంది. నిజమే, సాతానుడు అనేక రకాలుగా నిరుత్సాహపరిచి, అధైర్యపరిచి, అవిధేయతకు లోను చేసి, సందేహములు కలిగించి దేవుని నామానికి మహిమ కలుగుకుండా చేస్తానేమో. కానీ తండ్రి సెలవిచ్చాడు, నీకు బలమిచ్చి, శక్తినిచ్చి, నీకు నేను కృపనిచ్చి నా నామాన్ని మహిమపరుచుకుంటాను అనగానే కుమారుడికి గొప్ప నిరీక్షణ కలిగింది. ఇక మీదట సాతానుడు ఏమి చేయలేడు, వాడు వెలుపలికి త్రోసివేయబడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. మనం దేవుని స్వరాన్ని వినబోతూ ఉన్నాం. మనం దేవుని స్వరమును మన ప్రత్యక్షమైనటువంటి సమస్యల విషయమై మనం వినబోతూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో, లేకపోతే ఈ మధ్యాహ్నకాల సమయంలో, మరొక సమయంలో మనం ప్రార్థన చేయనై ఉన్నప్పుడు మనము ఈ విధమైనటువంటి తలంపు మనసులో పెట్టుకుందాం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవునికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఒక అన్యోన్యమైనటువంటి బహిరంగ సంభాషణ జరుగుతూ ఉంది. ఇక్కడ తండ్రి కుమారుల సంభాషణ జరుగుతూ ఉంది. అతి ముచ్చట ఇక్కడ జరుగుతూ ఉంది. అత్యంత రమ్యమైనటువంటి ముచ్చట ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. ఆయన అన్యోన్యంగా అడుగుతూ ఉన్నాడు, ఎంతో సమీపంగా అడుగుతూ ఉన్నాడు, ఎంతో దగ్గరతనంతో అడుగుతూ ఉన్నాడు. తండ్రి, నా కోసం నీవు ఇది చేయాలి. తండ్రి, నీ నామము నా జీవితం ద్వారా మహిమపరచబడాలి. తండ్రి అంటున్నాడు, ఇప్పటికే నీ ద్వారా అనేక మార్లు నా నామం మహిమపరచబడింది, నేను మళ్ళీ మహిమపరుస్తాను. ఒక గొప్ప నిశ్చయత, ఒక విజయాన్ని ముందుగానే ప్రకటిస్తున్నాడు. లోకాధికారి బయటకు త్రోసివేయబడబోతున్నాడు. ఒకవేళ నీవు నేను అనేక సమస్యల విషయమై, అనేక ఆకారాల విషయమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్న వారమైతే, తండ్రి నాకు ఈ సమస్య ఉందయ్యా, తండ్రి నాకు ఈ వేదన ఉందయ్యా, తండ్రి నాకు ఈ వ్యాధి ఉందయ్యా, తండ్రి నాకు ఈ ఆర్థిక బాధలు ఉన్నాయ్యా, తండ్రి నా కుటుంబ సమస్యలు ఇవయ్యా, తండ్రి నా ఉద్యోగ సమస్య ఇది, తండ్రి నా వ్యాపార సమస్య ఇది, తండ్రి నా బిడ్డల భవిష్యత్తు, తండ్రి నాకు సంతాన సమస్య, అయ్యా నాకు ఈ సమస్య. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏ సమస్య ఉందో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ తండ్రితో అన్యోన్యంగా చెప్పు. అయ్యా నాది సమస్య, అయ్యా నాకున్న కష్టమే. ఒక్కసారి నీ నామ మహిమకై నా జీవితంలో ఈ గొప్ప విడుదల దయచేయి నాయన. నీ నామ ఘనతకై నా జీవితంలో ఈ గొప్ప కార్యము జరిగించు నాయన. నీవు అడుగుచూ ఉండగా నీ తండ్రి నీతో మాట్లాడుతూ, ఆ తండ్రి నీతో ముచ్చటిస్తూ, నీతో చెప్పడం నీ వినాలి. ఈ సమయంలో నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీ దుఃఖ దినములు సమాప్తమైపోయాయి వినాలి. నీ వ్యాధి బాధల నుంచి విడుదల కలుగు చేస్తున్నాడు ఆయన మాట్లాడుచుండగా నీ వినాలి. ఇదిగో తక్షణమే ఈ విడుదల, ఈ విమోచన, ఈ స్వస్థత, ఈ కార్యము నువ్వు పొందుకున్నావు కాక అని ఆయన అంటుండగా నీవు నేను వినాలి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీలో ఒక గొప్ప నిశ్చయత రావాలి, నీలో ఒక గొప్ప నమ్మిక రావాలి. ఎస్, నేను ఇప్పుడు జయం పొందబోతూ ఉన్నాను, నా సమస్యలు నా నుంచి తొలగిపోబోతూ ఉన్నాయి, నాకున్న ప్రతి కష్టము, ప్రతి వేదన నా నుంచి దూరం అయిపోతూ ఉంది అన్న నిశ్చయత నీకు నాకు కలగాలి. అదే తండ్రి స్వరాన్ని విన్నప్పుడు కలుగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ మన స్వరాలు విప్పాలి. మన స్వరాలు బిగ్గరగా విప్పి పరలోకమందున్న తండ్రితో మాట్లాడాడు. ఇది మాట్లాడే సమయము, ఇది మాట్లాడే సమయము. ఇదిగో నేను ఒక దేవుని దాసునిగా, ఆయన ప్రతినిధిగా నిలబడి ఆయన కోరుకున్న కోరికను బట్టి మాట్లాడుతూ ఉన్నాను. నీవు చేయడం చూస్తూ ఉన్నాడు. నీ స్వరం విప్పమని, నీవు అడుగుమని, నీవు సంభాషించమని అడుగుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రక్క నిలిచాడు ఆయన ఆలస్యం చేయలేదు. ఇప్పటికే నీ ముందు నిలబడి ఉన్నాడు నీ తండ్రి. నీ ఆత్మీయ కన్నులతో చూసి ఆయనకు మొరపెట్టు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీకున్న ప్రతి కోరిక, నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి ఆలోచన, ప్రతి యోచన నీ దేవునితో నీవు పంచుకో.
తండ్రి అని పిలువు. ఆయన కోరుకుంటున్నాడు. నీ స్వరాన్ని విప్పు, నీ స్వరాన్ని బిగ్గరగా విప్పి నీకున్న సమస్యలను పాదశీలలో పెట్టు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన అంటున్నాడు, కుమారుడా కుమార్తె నువ్వు మాట్లాడు, నీ నోరు విప్పు. ఆయన మాట్లాడుతుండగా మాట్లాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వేం మాట్లాడబోతున్నావో, నీవు మాట్లాడిన దానికి ఆయన స్వరాన్ని ప్రతిగా నీవు వినబోతూ ఉన్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ స్వరాన్ని బిగ్గరగా విప్పు. దయచేసి ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. ఇది బహిరంగ ప్రార్థన, ఇది బహిరంగ సంభాషణ, ఇది బహిరంగ మనవి చేయటం, ఇది బహిరంగ మోన, ఇది బహిరంగ విజ్ఞాపన. ఏ సమస్య అయినప్పటికీ ఈ సమయంలో నీ తండ్రిని ఎదురుగా అడుగుతూ ఉన్నాడు. నీ అడుగు, నేను నీతో మాట్లాడబోతున్నాను. ఆయన మాట్లాడిన తర్వాత నీ విజయము తథ్యం. ఆయన మాట్లాడిన తర్వాత నీ గెలుపు తథ్యం. ఆయన మాట్లాడిన తర్వాత నీ సమస్య పరిష్కారం తథ్యం. ఆయన మాట్లాడిన తర్వాత నీ స్వస్థత తథ్యం. ఆయన మాట్లాడిన తర్వాత నీ సామర్థ్యత తథ్యం. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చే ఆ గొప్ప ఓదార్పు తథ్యం. ఒకసారి నీ స్వరాన్ని బిగ్గరగా ప్రార్థన చేయి. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేని అడగబోతున్నావో దాని విషయమై నీ తండ్రి ఒక స్వరాన్ని వినాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో దయచేసి ప్రార్థన చేయి. బిగ్గరగా ఆయన స్తుతించాలి, బిగ్గరగా స్తుతించాలి, బిగ్గరగా స్తుతించాలి. ఇదిగో తీవ్రతైన ప్రార్థనలు చేయవద్దు, అన్యోన్యతైన ప్రార్థనలు చేయవద్దు, ఆశ లేని ప్రార్థనలు చేయవద్దు, ఆయన కోసం జలసులని ప్రార్థన చేయవద్దు. నీ స్వరంలో తీవ్రత కావాలి, నీ మాటలో అన్యోన్యత కావాలి. నీ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయ ప్రియ సహోదరి సహోదరుడు. ఇదిగో నీ హృదయం మండిపోతూ ఉన్నప్పుడు, నీ హృదయంలో ఏ భావం కలుగుతుందో దాన్ని నీ తండ్రికి తెలియజేయి. క్రీస్తు నా ప్రాణము కలవరపడుతున్నది అంటూ ఉన్నాడు. నీ ప్రాణము కూడా కలవరపడుతున్నది. మరి ఎందుకు నీవు స్వరాన్ని చెప్పలేకపోతున్నావు? దయచేసి నీ స్వరాన్ని బిగ్గరగా విప్పి దేవస్థలో ప్రార్థన చేయి. ఇదిగో నీ ప్రాణము కలవరపడుతున్నది ఆయనకు తెలుసు. నీ ప్రాణము మండిపోతున్నది ఆయనకు తెలుసు. నీ ప్రాణము వేదన పడుతున్నది ఆయనకు తెలుసు. నీ హృదయం ధరించుకోబోతున్నది ఆయనకు తెలుసు. నీవెందుకు ఇంకా మౌనంగా ఉంటావు? నీవెందుకు ఇంకా నోరు విప్పకుండా ఉంటావు? నీవెందుకు ఇంకా నీ స్వరం విప్పకుండా ఉంటావు? ప్రార్థన చేయి ప్రియ సహోదరి సహోదరుడు. నీ స్వరాన్ని బిగ్గరగా విప్పు. ఇదిగో నీ ప్రార్థనకు ప్రతిగా ఆయన ఆశ్చర్యకరమైన విడుదలతో కూడిన, విజయంతో కూడిన ఆ శక్తి కలిగిన మాట నీకు లభించబోతున్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో. నా కుమారుడు, ఆ కుమార్తె, ఇదిగో నీవు చేస్తున్న మన విషయమై నీకు విజయము సాధ్యము. నీ దేవుడు మాట్లాడుతూ ఉండగా, నీవు నీ యొక్క వేదనని తెలియజేస్తూ ఉండగా ఆయన మాట్లాడి వినాలి. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరిస్తున్న కొలది, మన హృదయంలో ప్రేరేపించి రేకెత్తించి మనతో మాట్లాడిస్తున్న కొలది, ఎదుగు మనం బిగ్గరగా మన స్వరాలు తిప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చేయబోతూ ఉన్నాం. ప్రభువా, యేసయ్యా, ఇదిగో నాయనా, శరీరంలోని ఈ బలహీనత నన్ను వేదనకు గురి చేస్తున్నదయ్యా. అయ్యా, ఈ అస్వస్థత నన్ను కలవరపరుస్తున్నది ప్రభువా. అయ్యా, ఈ ఆర్థిక సమస్యలను కలవరపరుస్తున్నాయి నాయన. అయ్యా, ఈ కుటుంబంలో సమస్యలను కలవరపరుస్తున్నాయ్యా. నాకు పరిష్కారము దొరకడం చేత, నాకు పరిష్కారము కలిగించడం చేత నీ నామమును మహిమపరచు నాయనా అని నీవు ప్రార్థిస్తుండగా నీ తండ్రి నీతో మాట్లాడుతున్న స్వరాన్ని వినాలి. దయచేసి అందరూ ప్రార్థించి, అందరూ ప్రార్థించి. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్న కొలది, నీ నోట ఆయన ఉంచిన మాటల కొలది, నీ హృదయంలో ఉంచిన తలంపు కొలది నీవు చేసే ప్రార్థన యేసు నామములో ఆమేన్ గాక. నీవు చేస్తున్న ప్రార్థన ఆయన సన్నిధిలో చేరింది కనుక ఆయన నుండి నీవు సత్వర ప్రత్యుత్తరాన్ని పొందుకున్నావు గాక. యేసు నామములో ఆయన శక్తి కలిగిన స్వరాన్ని వింటుండగా నీ సమస్యల పరిష్కారము వెనువెంటనే నిన్ను చేరును గాక. యేసు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రం. యేసు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. అయ్యా, మేమున్న స్థితి నీకు తెలుసు. మాకు సహాయం చేయి. మా స్థితిగతులు మీకు తెలుసు. మాకు సహాయం చేయి. మా మనవులు నీకు తెలుసు. మాకు సహాయం చేయి. అయా, మా సమస్యలు తెలుసు. మాకు సహాయం చేయి. మాకు సహాయం చేయి.
మాకు సహాయం చేయడం చేత మీ నామాన్ని మహిమపరచును. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.